వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. మరొకసారి క్రిస్మస్ సందర్భంలో దేవుని వాక్యంలో నుండి పరలోక సైన్య సమూహం పాడుతున్న పాటను గురించి ఈ ఉదయకాల సమయంలో 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం గ్రహించాలి. నెంబర్ 1, రిజాయిస్ ఇన్ గాడ్స్ గ్లోరీ. దేవుని మహిమయందు మనము ఆనందించాలి. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే సమాధానం కలుగును గాక అని దేవుణ్ణి స్తోత్రం చేయుచుండెను. ఇవి పరలోక సైన్య సమూహము దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నాయి, దేవుని మహిమలో అవి ఆనందిస్తూ ఉన్నాయి అన్నట్లుగా రాయబడినది. పరలోక సైన్య సమూహం అంతా, దేవుని దూతలంతా, మనుషులందరూ ఆ ఆనందంలో పాల్పొందాలి అనేది దేవుని చిత్తమై ఉంది. ఒక గ్రామంలో వివాహం జరుగుతున్నప్పుడు ఆ గ్రామంలో సందడి ఉంటుంది, సంగీతం ఉంటుంది, నాట్యం ఉంటుంది, అల్లరు ఉంటుంది, అరుపులు ఉంటాయి. అలాగే యేసుక్రీస్తు భూమి మీద జన్మించినప్పుడు పరలోకం కూడా అలాగే సంతోషించింది. ఆ సత్యాన్ని మనం గ్రహించాలి. మనం కూడా కేవలం ఏదో ఒక దినచర్యలాగా ప్రభువుని ఆరాధించడం కాకుండా, ప్రభువుని ఆరాధించేటప్పుడు సింగ్, షౌట్, స్మైల్, అలాగా దేవుని ఆరాధించడానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. 2వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. రివీల్ హెవెన్స్ హార్ట్. పరలోకపు హృదయాన్ని వెల్లడి చేయండి. ఈ విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ. ఆ సర్వోన్నతమైన స్థలము అది దేవుని హృదయాన్ని మనకు వెల్లడి చేసే పరలోకము అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. చాలా సందర్భాల్లో పరలోకము యొక్క హృదయాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఉదాహరణకి, అలసిపోయినప్పటికీ తన పిల్లల కోసం తల్లి లేచి వంట చేయటంలో ఆమె ప్రేమంతా కనిపిస్తూ ఉంది. ఈ చిన్న వాటిల్లోనే భూ సంబంధమైన తల్లిదండ్రుల ప్రేమను మనం గుర్తించగలుగుతున్నప్పుడు పరలోకపు తండ్రి హృదయము ఎంత గొప్పది అని అంటే, ఆయన తన సొంత కుమారుణ్ణి ఈ భూమి మీదకి పంపించి మన పట్ల ఎంత ప్రేమ ఉందో ఆయన వెల్లడి చేశాడు. 3వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. రీచ్ ఫర్ పీస్. సమాధానంను చేరుకోండి. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే భూమి మీద ఆయనకి ఇష్టలైన వారికి సమాధానము అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. దేవుడు మన కొరకు తన కుమారుని ఎందుకు పంపించాడు అనంటే, మనము దేవునితో సమాధానంగా ఉండటానికి, మన ఇరుగు పొరుగు వారితో సమాధానంగా ఉండటానికి. ఈ సమాధానము మనతో మాత్రమే కాకుండా మన గృహాల్లో, మన సమాజంలో, మన సంఘాల్లో అందరితో మనం సమాధానంగా ఉండటానికి, సమాధాన కారకులుగా, సమాధాన కర్తలుగా ఉండటానికి దేవుడు భూమి మీద సమాధానం కలగజేయటానికి, తనకిష్టమైన వారందరికీ సమాధానాన్ని కలగజేయటానికి వచ్చాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఫైనల్లీ చివరిది, రెస్పాండ్ విత్ వర్షిప్. ఆరాధనతో ప్రతిస్పందించండి. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ ఆనందాన్ని, ఈ సంతోషాన్ని, ప్రభుతో కలిగి ఉన్న ఈ సమాధానాన్ని పరలోకము నుండి మనకు బహుమతిగా పంపించిన యేసుక్రీస్తుకి మనం ఎలాగూ ప్రతిస్పందించాలి అనంటే, కేవలము ఆరాధన ద్వారా మనం స్పందించగలం. పరలోక సైన్య సమూహం ఏ విధంగా అయితే ప్రభువుని ఆరాధిస్తున్నాయో, మనం కూడా భూమి మీద ప్రభువుని చేరుకొని ప్రభువుకి సమీపంగా వచ్చి ప్రభువుని హృదయంతో సంతోషముగా ఆరాధన చేయగలిగితే మనము కూడా ఆ ఆరాధన సమయంలో ప్రభు హృదయాన్ని, ప్రభు మనసును గెలుచుకొనటానికి అవకాశం ఉంది. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణపుత్రవు తండ్రి, నీ రాకడ ద్వారా మమ్మల్ని అందరినీ పరలోక వారసులుగా చేసినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.